దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలపైనే దృష్టి పెట్టాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీలో తమ బలం పుంజుకుంటుందని భావిస్తోంది. ఏపీలో బీజేపీ పరిస్థితి కూడా అదే. 2019 ఎన్నికల్లో 1% లోపు ఓటింగ్ సరళికి రెండు జాతీయ పార్టీలు పడిపోయాయి. దేశమంతా ఇందిరాగాంధీని ఓడించి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన 1978 సంవత్సరంలో ఏపీలో కాంగ్రెస్కు పెద్దపీట వేసి అధికారం అప్పగించిన అరుదైన సందర్భం కూడా ఉంది. అయితే విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేనంతగా ఏపీలో కనుమరుగైంది. తెలంగాణలో కూడా 2 ఎన్నికల తర్వాత నిఠారుగా నిలబడే అధికారాన్ని సొంతం చేసుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను ఉపయోగించుకుని ఆయన తనయురాలు వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి ఈసారి ఏపీలో అంతో ఇంతో తమ మార్పును చూపించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి తన మార్పును చూపించుకునే ప్రయత్నం చేసింది. కనీసం 3% ఓట్లు మాకు వస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా తాము ఈసారి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు కూడా కొన్ని కైవసం చేసుకుంటామని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇరు పార్టీలకు 2024 ఎన్నికలను ఆశగా చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే 3% ఓటింగ్ కాని వస్తే వచ్చే 5 సంవత్సరాల నాటికి మేము పూర్తిగా ఏపీలో బలపడతామని ఆ పార్టీ కేంద్ర వర్గం భావిస్తుంది. బీజేపీ కూడా అదే ఆశతో ఉంది. మొత్తానికి ఏపీలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను పక్కకు నెట్టి ఆ ప్లేస్లోకి తాము రావాలని చూస్తున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నది ఫలితాలే చెబుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.